ఇప్పటి వరకు అక్కడ వజ్రాలే అనుకున్నాం. కానీ ఇప్పుడు బంగారం కూడా పండుతుంది. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ అని మాత్రమే కాదు, కర్నూలు గోల్డ్ ఫీల్డ్ కూడా. జొన్నగిరి పేరెత్తితే ఇప్పటి వరకు మనకు గుర్తొచ్చేది వజ్రాలే. కానీ ఇప్పుడు ఆ భూముల్లో బంగారు నిక్షేపాలు కూడా ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. భారతదేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉంది. ధర పైపైకి దూసుకుపోతున్నా మన వాళ్ళు మాత్రం బంగారాన్ని కొనడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ప్రస్తుతం మన దేశంలో 10 గ్రాముల బంగారు ధర 1,50,000 దగ్గర ఉంది. భారతదేశం ఇతర దేశాల నుంచి ప్రతి ఏటా 1000 టన్నుల వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. సామాన్యులకు, మధ్యతరగతి వారికి పుత్తడి అందని ద్రాక్షగా మారుతుంది. మరి ఈ పరిస్థితిలో మార్పు రాదా, ధర తగ్గదా అంటే వస్తుంది అంటున్నారు నిపుణులు. అందుకు కారణం మన దగ్గరే బంగారాన్ని వెలికి తీసే పనులు మొదలు కావడం. దీంతో భవిష్యత్తులో బంగారం ధర తగ్గవచ్చని ఆశిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి ప్రాంతాల మధ్య బంగారు నిక్షేపాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పసిడి కోసం పరిశోధనలు జరిగాయి. ఆఖరికి కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. దీంతో జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల పరిసర ప్రాంతాల్లో సుమారు 1477 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు జియో మైసూర్ అనే కంపెనీ ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది తవ్వకాలు కూడా ప్రారంభించింది. ఈ ప్రాంతంలో టన్ను మట్టికి 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం ఉత్పత్తి అవుతుంది. అయితే టన్ను మట్టి నుండి 2 గ్రాముల బంగారాన్ని వెలికి తీసేందుకు గాను సుమారు 5,000 వరకు ఖర్చు అవుతున్నట్లు కంపెనీ అధికారులు తెలియజేశారు. ఇలా 1000 టన్నుల మట్టికి సుమారు 700 గ్రాముల వరకు బంగారాన్ని వెలికి తీయడం సాధ్యమవుతుందని ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న కంపెనీ యాజమాన్యం చెబుతోంది. జియో మైసూర్ అనే సంస్థ రానున్న 10 సంవత్సరాల కాలంలో సుమారు 6,000 టన్నుల వరకు బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 1 కోటి టన్నుల మేర ఖనిజ నిల్వలు ఉన్నట్లు జియో మైసూర్ సంస్థ అంచనా వేస్తుంది. మరీ ముఖ్యంగా తూర్పు బ్లాకులో భూమి అడుగున 180 మీటర్ల లోతులో 6.8 టన్నుల పసిడి ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అధునాతన యంత్రాలతో రోజుకు 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బంగారం ధరలు అదుపులో ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.